మంగమ్మ గారు, మీరు నా గాలిపటం తెంపేస్తే ఏంటండి? నాకు ఇంకో గాలిపటం వచ్చినది. ఈసారి నువ్వు ఎగిరేయడానికి వీల్లేదు. మంగమ్మ గారు, ఎగిరేసావో మళ్ళీ తెంపేస్తాను. దీని గనక మీరు సింపితే నా నూరుకొని చూడండి. నాకే వార్నింగ్ ఇస్తావే నిన్ను. మంగమ్మ గారు, ఏమైందమ్మా? గంగా, మంగా, ఇద్దరు రండి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. అత్తయ్య, మంగ కనిపించటం లేదు. ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మంగమ్మ యాడికి పోలేదండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఏదో ఒక చోట్లో ఉందని నాకు అనిపిస్తా ఉందండి. గంగా, మంగా, ఇద్దరు రండి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. అత్తయ్య, మంగ కనిపించటం లేదు. ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మంగమ్మ యాడికి పోలేదండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఏదో ఒక చోట్లో ఉందని నాకు అనిపిస్తా ఉందండి. అమ్మ గంగా, అమ్మ గంగా, మమ్మల్ని క్షమించు అమ్మ గంగా. ఏమైనాది చెప్పండి. ఉన్నట్టుండి ఏమైనాది మీకు? ఇంట్లో నిన్ను బాధ పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నీకు తెలియకుండానే అన్యాయం జరుగుతుందమ్మా. ఆ అన్నయ్య నీకు జరగనీయకుండా నాను చూస్తాను తల్లి. ఇదే ఆ దేవలోకం పుట్ట. అమ్మయ్యా, నేను అనుకున్నది సాధించినాను. ఇక ఈ విషయం మూడో కంటికి కూడా తెలీదు. వదినా, దీనికి చెప్పకుండా వస్తే ఇదెట్టా వచ్చినది? ఏ చిత్ర, ఈడికి నువ్వెట్టా వచ్చినావే? నువ్వెలాగొచ్చేసినావో నాను అలాగే వచ్చేసినాను వదినా. అంటే మొత్తం చూసేసినావా? సోటవే కాదు, నువ్వా పాముల నర్సిగాడితో గంగమ్మకి చెయ్యాలనుకున్న అన్యాయాన్ని నా సెవులారే విన్నాను కూడా. అయితే చూసింది ఇన్నది ఈడనే మర్చిపో, అర్థమైనదా? వదినా, అసలు ఏ పాపం చేసిందని గంగమ్మకిలా ద్రోహం చేస్తున్నావు? దాన్ని నువ్వు కనకపోయినా అది నిన్ను కన్నతల్లిలాగే చూసుకుంటుంది. నిన్ను ఎంతగానో నమ్మింది. అట్లాంటిది గంగమ్మకి నమ్మక ద్రోహం చేస్తావా? వద్దొద్దినా, పాపం. నోర్మోయ్! ఏందే ఎప్పుడు లేంది కొత్తగా మాట్లాడుతున్నావు? నేను దయ తలిత్తేనే నీకు బతుకొచ్చినది. నేను పడేసిన ఎంగిల్ మెతుకు తిని నాకే నీతులు చెప్తున్నావా? నువ్వు పడేసిన ఎంగిలి మెతుకులు నా తినలేదు. ఆ మాటకొత్తే మనిద్దరం ఆ గంగమ్మ పడేసిన ఎంగిలి మెతుకులు తింటున్నావు. ఆ గంగమ్మ ఆస్తికి ఆశపడి నువ్వు గడ్డి తిని నన్ను కూడా తినేలా చేసినావు. అదెంత తప్పో నాకిప్పుడే తెలిసినది. నాను ద్రోహం చేసిన ఆ గంగమ్మ మాత్రం నన్ను పోలీసులు అట్టుకెళ్లకుండా కాపాడింది. అంత మంచి మనసున్న గంగమ్మకి నువ్వు అన్యాయం చేస్తా ఉంటే నా ఊరుకొన్నదినా? ఊరుకొక ఏం సెత్తవే? గంగ చేసిన పనికి
నీ మనసు కరిగిందేమో కానీ నా మనసంతా నా మంగ పైనే ఉండాలి. నా బిడ్డే జమీందారు ఆస్తికి వారసురాలు కావాలా? కాదని అడ్డుపడ్డావో ఆడపడుచువని కూడా చూడను, సంపెత్తాను. జాగ్రత్త. ఈ సీఎం అంత దాకా వస్తే నన్ను సత్యం ముందైనా సరే గంగమ్మ రాజేశ్వరి కూతురని అసలు వారసురాలు తానే అని అందరికీ చెప్పి మరీ చచ్చిపోతాను. అది గుర్తుంచుకో. ఏం కూసావే? నన్నే కొడతావా? కొట్టడం కదే, నరికి నరికి పోగులేడతాను. ఇంకోసారి నిజం చెప్తాను అన్నావో నీ రక్తం కళ్ళసొత్తాను. జాగ్రత్త. ఎట్టా సొత్తావో నాను సొత్తాను. పోనీలే కదా వదిలే అని ఎన్ని రోజులు విశ్వాసంగా పడున్నాను. కానీ నువ్వు ఎసం కక్కిన పామువని ఎలా తెలిసింది? నీ నుండి గంగమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి నీ బాగోతవంతా అందరికీ చెప్పేస్తాను. ఇప్పుడు అందరికీ ఇది నిజం చెప్పెత్తే నా బిడ్డ ఎప్పటికీ జమీందారు కాలేదు. అట్ట జరగకూడదు. వెంటనే దీన్ని ఆపాలా? ఏ చిత్ర ఆగు. ఇదే ఆ దేవనాగున్న పుట్ట. ఏంటలా చూస్తున్నావు? ఎవరైనా చూసారంటే దొరికిపోతాం. రా. ఎక్కడికి? మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదామంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదామంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను.
అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ.